నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు, మాజీ నక్సలైట్ ఇన్నారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ముఖ్యంగా రాహుల్ గాంధీ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, ఓటో దొంగలకు ఎలక్షన్ కమిషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉంటే, నిన్న భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి ఆరోపణలు చేశారు. ఇదంతా ట్రాష్ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. వీళ్ళేమో బీహార్‌లో ఖచ్చితంగా దొంగ ఓట్లు క్రియేట్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, కర్ణాటకలో కూడా క్రియేట్ చేశారు, దొంగ ఓట్లు క్రియేట్ చేశారని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ వర్సెస్ భారత ఎన్నికల కమిషన్, అసలు ఏం జరుగుతా ఉంది? మరి రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధమా? మరి ఎన్నికల కమిషన్ ఇదంతా కూడా ఎట్లా తీసుకునే అవకాశం ఉంది? ఈ డేటాను అంటే ఏం చెప్తారు? భారతదేశంలో ఎన్నికల యొక్క పరంపర, ఎన్నికల విధానం, ఎన్నికల్లో జరుగుతున్న మోసాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, లేకపోతే బూత్ క్యాప్చరింగ్ కావచ్చు, దొంగ ఓట్లు వేయడం కావచ్చు, లేకపోతే ఇంకా అనేకం అనేది అదేమి ఇలా కొత్తగా మాట్లాడుకునే అంశం ఏం కాదు. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో అయితే మొత్తంగానే ఎదుటిపక్షం వాళ్ళ ఆ అసలు ఓటర్లని రానియకుండా చేయడము, వాళ్ళే మొత్తం ఓట్లు వేసుకోవడము, బూత్ క్యాప్చరింగ్ చేయడము, లేకపోతే ప- ఎన్నికలకి ముందు నుంచే ఓటు నమోదు అప్పటి నుంచే దానికి కావాల్సిన ఏర్పాటు చేసుకొని అనుకూలమైన వాళ్ళని ఓట్ల లిస్ట్ లో ఉండేటట్టు చేయడం, అనుకూలం లేని వాళ్ళని లిస్ట్ లోంచి తీసేసే ఒక ప్రక్రియ. అక్కడ ఉన్న ప్రభుత్వాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు భూస్వాములు, పెట్టుబడిదారులు, లేకపోతే రౌడీలు, గుండాలు ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్న అటువంటి క్యారెక్టర్లు కలిగిన వాళ్ళు చేసింది అనేది మనం అందరం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈ రీపోలింగ్ జరిగిన సంఘటనలు కావచ్చు, లేకపోతే ఇంకా మొత్తంగానే మన ఎన్నికని రద్దు చేసి మళ్ళా తిరిగి ఎన్నికలు పెట్టినటువంటి సంఘటనలప్పుడు కానీ భారతదేశంలో దాదాపుగా మనం ఎన్నికల ప్రక్రియ 1950 ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనం ఇదంతా చూస్తూ వస్తున్నాం. అయితే ఒకప్పటి కంటే ఇప్పుడు శృతి మించిపోయింది కాబట్టి ఇంకా పాలకపక్షం చేస్తున్నటువంటి అరాచకం కావచ్చు, పాలకపక్షం చేస్తున్న కుట్రలు, మోసాలకి ప్రతిపక్షం కూడా కాకావికలమయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక ఎన్నికల పరంపరని, ఎన్నికల విధానాన్ని గనుక పూర్తిగా దాని గనుక లోతుపాతుల్లో పోయి విశ్లేషణ చేయకపోతే, దానికి సంబంధించిన ప్రక్రియను మొత్తంగా కూడా ఆ మనం సమాజానికి తెలియజేయకపోతే ఇక రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు అనేవి ఒక ప్రహసనంగానే మిగిలిపోతాయి, అట్టహాసంగా మిగిలిపోతాయి. అది పేరుకి ఎలక్షన్లు కానీ అది సెలక్షన్లుగానే మిగిలిపోతాయి అనేది మా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ చాలా రోజులుగా మాట్లాడుతున్నటువంటి విషయం. అందులో భాగంగా ఆయన అటు కర్ణాటక ఎన్నికల తర్వాత కావచ్చు, లేకపోతే కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటికీ మహారాష్ట్రలో వాళ్ళు రానప్పటికీ, లేకపోతే తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటికీ, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు గెలవని చోట, గెలిచిన చోట, మధ్యప్రదేశ్ లాంటి చోట కూడా వాళ్ళు ఈ విషయాల పట్ల లోతుగా అధ్యయనం చేయాలి అనే దానికి వాళ్ళు పూనుకొని వాళ్ళు అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలను శాంపిల్ గా తీసుకొని వాళ్ళు అక్కడ కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా, లేకపోతే ఓడిపోయినా వాటిని పూర్తిగా మైక్రో లెవెల్ వరకు కూడా దాన్ని స్టడీ చేయాలనే దాంతో దాదాపుగా సంవత్సర కాలం నుంచి వాళ్ళు చేసినటువంటి ఆ అధ్యయనం వల్ల వాళ్ళు ఈ మధ్య కాలంలో గత నెల 15 రోజులుగా వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గం లేకపోతే పోలింగ్ స్టేషన్ గురించి వాళ్ళు అక్కడ ఫస్ట్ పోలింగ్ మొత్తంగా లిస్ట్ లో ఉన్న ఓటర్లు ఎంతమంది, నమోదైనటువంటి వాళ్ళ ప్రకారం చూసుకున్నప్పుడు పోలింగ్ అయినది ఎంతమంది, అధికారికంగా ఆ ఎన్నికల అధికారి, ఆ పోలింగ్ స్టేషన్ అధికారి ఎవరైతే ఉంటారో ప్రకటించినవి ఎన్ని, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు వచ్చినటువంటి ఆ సంఖ్య ఎంత, ఈ మొత్తంలో చూసినప్పుడు ఉన్న తారతమ్యాలని, తేడాలని మొత్తంగా కూడా వాళ్ళు కుల్లంగా వాళ్ళు ఈ సమాజం ముందు పెట్టినప్పుడు భారత ఎన్నికల అధికారి ఏం చేయాలి? ఎప్పుడైనా ఎక్కడైనా ఒక తప్పు జరిగింది, ఇప్పుడు నా ముఖం మీద ఒక మచ్చ ఉందన్నారు అనుకో, నా షర్టు మీద ఒక మైలం పడ్డదనుకో, లేకపోతే ఇంకా ఏదైనా జరిగిందన్నప్పుడు, నా కాలు గాయమైందన్నప్పుడు ఎవరైనా చెప్తే
దాన్ని చూసుకొని నేను దానికి తగిన చికిత్స చేసుకోవడం అనేది కనీస మనిషి లక్షణం అంటారు. అట్లనే ఎన్నికల్లో జరిగినటువంటి ఏవైతే అవకతవకలు అని ఒక ప్రతిపక్ష నేత, భారత లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ చెప్తా ఉంటే, ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేతకే ఇక ఆయన మాటకు చెల్లుబాటు లేకపోతే, ఆయన స్టేట్మెంట్ కి విలువ లేకపోతే, ఆయన ఇచ్చే అటువంటి అర్జీలకి పిటిషన్లకి విలువ లేకపోతే ఇక భారతదేశంలో ఎవరికి ఉంటది? సామాన్య పౌరునికి ఉంటుందా? ఒక ప్రతిపక్ష నేత అంటే క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ తోటి సమానం. అంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ గా పిలువబడే ఒక ప్రతిపక్ష నేతని ఆయన ఆయన యొక్క అభిప్రాయాన్ని గౌరవించకపోతే మీ మాట నా మాట ఎవడు వింటాడు? అసలు ఉలుకు పలుకుంటుందా వాళ్ళకి? ఉన్నపోతు మీద నీళ్లు పోసినట్టు వాళ్ళకి ఇంకా తిరిగి చాలా గొప్పగా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇది ఇట్లయింది, అది ఇట్లయింది, అది అబద్ధం, ఇది అబద్ధం. అరే నీకు నీ ముఖం మీద మొత్తం ఉందిరా నాయన అంటే, నా ముఖం మీద లేదు, నా రికార్డుకి ఉంది, నీకు తెలియదు, నీకు కనపడతలేదు, నువ్వు కళ్ళద్దాలు పెట్టుకో అని అంటే ఎట్లా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరిని బద్నాం చేస్తున్నారు? ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని బద్నాం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎవరిని బద్నాం చేస్తుంది? బీజేపీ కాంగ్రెస్ ని బద్నాం చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీని బద్నాం చేస్తుందా? మధ్యలో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? ఇప్పుడు ఎన్నికల కమిషన్ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇటువంటి అన్ని కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలకి భారత రాజ్యాంగం ప్రకారము కొన్ని విధి విధానాలు నిర్ణయించబడ్డాయి. ఎన్నికలు ఎట్లా జరపాలి, ఎన్నికలు జరపాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దాని ప్రక్రియ ఏంటిది, దాంట్లో ఆ కొనసాగింపులో చేయాల్సినటువంటి పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ మంత్రి ఉన్నా, ఏ ప్రధానమంత్రి ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా అది జరగాల్సినటువంటి పద్ధతులు దాని ప్రకారం జరగాలి. ఇప్పుడు మనకి అనేక రకాలైనటువంటి విభాగాలు ఉంటాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విభాగము ఇవాళ బీజేపీకో, కాంగ్రెస్ కో, లేకపోతే ఇంకో పార్టీకో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు, లేకపోతే జాతీయ పార్టీలకు కొమ్ముగాయడానికి కాదు కదా. ఇవాళ వాళ్ళకి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. ఎన్నికల సమయంలో వాళ్ళే సుప్రీం. ఆడ కలెక్టర్ కాదు, ఎస్పీ కాదు, వాళ్ళు ఎవరు కాదు. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఆ టెరిటరీలో, ఆ ప్రాంతంలో వాళ్ళే సుప్రీం. ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి మొత్తం ఆ ఉద్యోగస్తులందరూ వాళ్ళ కనుసన్నలో పనిచేయాల, వాళ్ళ అదుపాజ్ఞలో పనిచేయాలి. మరి అంత పెద్ద అవకాశం ఉన్నటువంటి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి, స్వేచ్ఛ కలిగినటువంటి, భారత రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధమైనటువంటి ఎన్నికల నిర్వహణ చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఏ పార్టీ తప్పు చేసినా, రాహుల్ గాంధీ కూడా తప్పు చేస్తే రాహుల్ గాంధీ బయట పెట్టండి. ఇవాళ ఇక్కడ లీడర్లతోటి, పార్టీలతోటి లేకపోతే వాడు ఎంత పెద్దోడు, వాడు ఎంత చిన్నోడు అనేది కాదు. ఇక్కడ ఎన్నికల అధికారికి వాడు ఎంత పెద్దోడన్నా గాని, ఎంత పేదోడన్నా గాని, ఎంత తక్కువ కులస్తులు గాని, ఎంత ఎక్కువ కులస్తులు గాని, ఎంత డబ్బున్నోళ్ళన్నా గాని, వారి 100,000 కోట్లు అవసరం లేదు, సంబంధం లేదు. ఎన్నికల అధికారికి కాంటెస్ట్ చేయబడినటువంటి ప్రతి సభ్యుడు అందరు ఈక్వలే. కాబట్టి హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.